సంవత్సరానికి 1700 అయితే 35 లక్షలు ఇన్సూరెన్స్ క్లెయిమ్ అవుతుంది. మనము ఎప్పుడు డ్రైవర్ అనేవాడు చావుతో పోరాడేవాళ్ళం. ఇప్పుడు మన అనంతపూర్ జిల్లాలో 800 మంది ఉన్నారు డ్రైవర్లు గ్రూప్లోనే, అంటే జస్ట్ జాయిన్ చేసిన 800 మంది. మన చనిపోతే సోమశేఖర్ రెడ్డి అనే అతను 9,000 వచ్చింది. 9,000 అంటే 8,000 మంది, 800 మంది 50 రూపాయలు వేసినా 40,000 వేసేది. సాయనార్థాలు చేయలేము. ఇప్పుడు ఈ యూనియన్లు పెట్టి సాయనార్థాలు చేస్తే ఏదో పెద్దగా ఆలోచిస్తున్నారు, వాళ్ళు తింటే. కాబట్టి నీకు ఎవడిచ్చినా 50,000 కంటే 50,000తో నీ ఫ్యామిలీ రోడ్డు మీద లేకపోకుండా ఉంటుంది. నువ్వు సంవత్సరానికి 1700 ఇన్సూరెన్స్ చేసుకో. 1700 బ్యాంకులో 1000 రూపాయలు, పోస్టులో 750. ఒక బ్యాంకులో 1000 రూపాయలు ఇన్సూరెన్స్ చేసుకుంటే నీకు ఏదైనా పొరపాటు జరిగితే 20 లక్షలు ఇన్సూరెన్స్ పాలసీ. పోస్టులో 750 రూపాయలకు గాను 15 లక్షలు, 35 లక్షలు ఇన్సూరెన్స్ వస్తుంది మనిషికి ఏమన్నా అయితే. అది కాకుండా బండిది ఖచ్చితంగా 10 నుంచి 15 లక్షలు, 20 లక్షల లోపల వస్తుంది. మన ఫ్యామిలీకి ఒక సపోర్ట్ ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్క డ్రైవర్ ఖచ్చితంగా ఇన్సూరెన్స్ చేస్తుంది. బ్యాంకు, పోస్ట్, బయట పాలసీలు ఒకవేళ మీ ఇష్టం. మనిషికి 2 పాలసీలు, 10 కట్టినా కూడా 2 పాలసీలు ఒక మనిషి. కాబట్టి దీని మీద ప్రతి ఒక్క డ్రైవర్ ఖచ్చితంగా ఇన్సూరెన్స్. బ్యాంక్ మేనేజర్ రోజు కలసమన్నాడు, వాళ్ళే కట్టి పెట్టుకుంటారంట. మనకి టీ బిస్కెట్ కానీ ఏడన్నా టెంట్ వేసేది కానీ అంతా వాళ్ళే కట్టి పెట్టుకుని ఒక 20 మందిని 30 మందిని డ్రైవర్లను పోగు చేసి